హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఈ బ్యాటిల్ ఎవరి మధ్య జరుగుతుందో అని. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోనే మోస్ట్ హీరోయిక్ ఇంకా జీనియస్ అలాగే మనందరికీ ఫ్యాన్ ఫేవరెట్ అయిన టోనీ స్టార్క్ ఏకే ఐరన్ మ్యాన్ మరియు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ విలన్స్‌లో ఒకడైన డాక్టర్ డూమ్. ఈ ఇద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారనేది తెలుసుకుందాం. ఈ మార్వెల్ ఐరన్ మ్యాన్‌తో స్టార్ట్ అయింది. అది మీ అందరికి తెలుసు. అయితే ఇంతవరకు మనము డాక్టర్ డూమ్‌ని లైవ్ యాక్షన్‌లో అయితే చూడలేదు. రాబోయే అవెంజర్స్ డూమ్స్‌డేలో చూడబోతున్నాం. అలాగే ఛాన్స్ ఉంటే మనము ఐరన్ మ్యాన్‌ని కూడా చూస్తాము. ఇన్ కేస్ మల్టీవర్స్ నుండి ఐరన్ మ్యాన్ కూడా వస్తే కన్ఫర్మ్‌గా డూమ్ ఇంకా ఐరన్ మ్యాన్ మధ్య ఒక బిగ్ ఫైట్‌ని అయితే మనం చూస్తాం. ఈ ఫైట్ కోసం మనము సీక్రెట్ వార్స్ వరకు అయితే వెయిట్ చేయాలి. అంతవరకు మనం వెయిట్ చేయలేం కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే తెలుసుకుందాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఐరన్ మ్యాన్ రోల్ యాక్ట్ చేసిన ఆర్టీజే మళ్ళీ ఈ డూమ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నాడు. చాలా వరకు ఈ ఇద్దరు వేరియంట్స్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా ఈ ఇద్దరి యొక్క ఆరిజిన్స్ తెలుసుకుందాం. తర్వాత ఈ ఇద్దరి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారనేది తెలుసుకుందాం. నెంబర్ 1 ఐరన్ మ్యాన్. టోనీ స్టార్క్ ఒక జీనియస్ బిలియనియర్. అతను స్టార్క్ ఇండస్ట్రీస్ అనే వెపన్స్ కంపెనీ ఓనర్. తన ఫాదర్ హోవర్డ్ స్టార్క్ లెగసీని కంటిన్యూ చేస్తూ ప్రపంచంలోనే డేంజరస్ వెపన్స్ని తయారు చేస్తుంటాడు. మొదట్లో టోనీ చాలా అరోగెంట్, కేర్లెస్, ప్లే బాయ్ టైప్ పర్సన్. ఒకరోజు ఆఫ్ఘనిస్తాన్లో తన కొత్త జెరికో మిసైల్ డెమోన్స్ట్రేషన్ కోసం వెళ్తాడు. అక్కడ అతని కాన్వేపై టెర్రరిస్ట్ గ్రూప్ అయిన 10 రింగ్స్ అటాక్ చేస్తుంది. వాళ్ళు వాడిన వెపన్స్ కూడా స్టార్క్ ఇండస్ట్రీ తయారు చేసినవి. ఆ అటాక్లో టోనీ చెస్ట్లో షార్ప్నర్ పీసెస్ అయితే ఇరుక్కుంటాయి. అతన్ని టెర్రరిస్ట్ ఒక కేవ్లో అయితే బంధిస్తారు. అక్కడ అతనికి ఎన్సిన్ అనే సైంటిస్ట్ అయితే సహాయం చేస్తాడు. ఎన్సిన్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ డివిజన్ అయితే తయారు చేసి టోనీ హార్ట్లోకి వెళ్ళే షార్ప్నర్ని ఆపుతాడు. తర్వాత టోనీ అక్కడే స్క్రాప్తో తన ఫస్ట్ సూట్ అయిన మార్కోని అయితే రెడీ చేస్తాడు. అప్పుడే ఒక హీరో అయితే జన్మిస్తాడు. అతనే ఐరన్ మ్యాన్. ఎన్సిన్ సాక్రిఫైస్ వల్ల టోనీ అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. ఆ రోజు నుంచి అతని మైండ్ సెట్ అనేది పూర్తిగా మారిపోతుంది. నా వెపన్స్ వల్ల ఇన్నోసెంట్ పీపుల్ అయితే చనిపోతున్నారని రియలైజ్ అవుతాడు. అమెరికాకి తిరిగి వచ్చాక స్టార్క్ ఇండస్ట్రీస్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తాడు. కొత్త అడ్వాన్స్డ్ సూట్స్ని అయితే తయారు చేస్తాడు. ఆర్క్ రియాక్టర్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తాడు. క్రైమ్ మరియు టెర్రరిజంకి ఎదురుగా నిలుస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. ఇంక ఇది ఐరన్ మ్యాన్ యొక్క ఆరిజిన్. నెంబర్ 2 డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. ఇతను యూరోప్లోని ఒక చిన్న దేశమైన లాట్వేరియాకు చెందినవాడు. డూమ్ తండ్రి ఒక డాక్టర్, తల్లి ఒక పవర్ఫుల్ విచ్. ఆమె సౌల్ను ఒక డీమన్ చేతిలో పడుతుంది. చిన్నప్పటి నుంచే డూమ్ తన తల్లిని తిరిగి తెచ్చుకోవాలనుకుంటాడు. సైన్స్ ప్లస్ మ్యాజిక్ రెండింటిని నేర్చుకుంటాడు. డూమ్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. అతను అమెరికాలో చదువుకునే సమయంలో రీచర్స్ను కలుస్తాడు. ఇద్దరి మధ్య ఇంటెలిజెన్స్ రైవలరీ అనేది స్టార్ట్ అవుతుంది. డూమ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు తన తల్లి సౌల్ని సేవ్ చేయడానికి. కానీ క్యాల్కులేషన్లో చిన్న తప్పు రావడంతో భారీ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అతని ఫేస్ మీద స్కార్ అయితే ఏర్పడుతుంది. దానికి రీడ్ని అతను బ్లేమ్ చేస్తాడు. ఆ తర్వాత డూమ్ ప్రపంచమంతా తిరుగుతూ టిబెటన్ మాంగ్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. అలా డూమ్ అక్కడ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. వాళ్ళు అతనికి పవర్ఫుల్ ఆర్మర్, ఐకానిక్ మెటల్ మాస్క్ని ఇస్తారు. మాస్క్ని వేడిగా ఉన్నప్పుడే ఫేస్ మీద పెట్టుకోవడంతో ఆ ఫేస్ మీద ఉండే స్కార్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి. అలా విక్టర్ కాస్త డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. డూమ్ తన దేశం లాట్వేరియాకి తిరిగి వెళ్ళి అక్కడ అతను కింగ్ అవుతాడు. దేశాన్ని కంట్రోల్ చేస్తాడు. అడ్వాన్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తాడు. ఇది డూమ్ యొక్క బేసిక్ ఆరిజిన్. ఇంకిప్పుడు ఈ ఇద్దరి పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారని తెలుసుకుందాం. నెంబర్ 1 ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్. ఐరన్ మ్యాన్ మార్వెల్ యూనివర్స్లోనే సూపర్ జీనియస్. ఎర్త్ మీద ఉన్న టాప్ ఇన్వెంటర్, ఇంజనీర్. ఎటువంటి హెల్ప్ లేకుండా ఒక కేవీలో మొదటి సూట్ని అయితే తయారు చేశాడు. అది కూడా స్క్రాప్తో. అద్భుతమైన టెక్నీషియన్. తన నాలెడ్జ్తో 100కు పైగా సూట్స్ని అయితే బిల్డ్ చేశాడు. ప్రతి సూట్ కూడా అద్భుతంగా ఉంటుంది. డాక్టర్ డూమ్ మార్వెల్ యూనివర్స్లోనే టాప్ జీనియస్ క్యారెక్టర్స్లో డూమ్ ఎప్పుడు కూడా టాప్లో ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే రీచెస్ కంటే కూడా డూమ్ తోపు. తన ఇంటెలిజెన్స్తో హ్యూమన్స్ నుండి గాడ్ లెవెల్కి అయితే చేరుకుంటాడు. అలాగే తన నాలెడ్జ్తో టైం మెషిన్స్ని, డూమ్ వార్స్ని ఇలా ఎన్నో అద్భుతమైన మెషిన్స్ని కనిపెట్టాడు. అంతేకాకుండా మ్యాజిక్లో డూమ్ ఆరితేరిన వాడు. ఇంక ఈ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ రౌండ్లో ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే డెఫినెట్లీ డూమ్దే పైచే అవుతుంది. డూమ్ ఇంటెలిజెన్స్ అనేది టాప్ నాచ్లో ఉంటుంది. నెంబర్ 2 ఆర్మర్ టెక్నాలజీ. ఐరన్ మ్యాన్ టెక్నాలజీలో టోనీ స్టార్క్ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు.
తన ప్రతి ఐరన్ మ్యాన్ సూట్‌లో కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తాడు. చివరికి నానోటెక్ లాంటి పవర్‌ఫుల్ సూట్స్‌ని కూడా టోనీ స్టార్క్ బిల్డ్ చేయడం మనం చూసాము. తను బిల్డ్ చేసిన ప్రతి సూట్‌లో ఉన్న డిసడ్వాంటేజ్‌ని గుర్తించి తనకి తగ్గట్టుగా నెక్స్ట్ సూట్‌నైతే బిల్డ్ చేసుకునేవాడు డాక్టర్ డూమ్. డూమ్ కూడా అంతే. తను కూడా తన సూట్‌లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకునేవాడు. ముఖ్యంగా తన డూమ్ బాట్స్‌లో ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేసేవాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తన సూట్‌లో టెక్నాలజీతో పాటుగా మ్యాజిక్‌ని కూడా యూజ్ చేసేవాడు. ఇంకా ఈ ఆర్మర్ టెక్నాలజీ రౌండ్‌లో చాలా వరకు అడ్వాంటేజ్ డూమ్‌కే ఉంటుంది. ఎందుకంటే డూమ్ తన సూట్‌లో టెక్నాలజీతో పాటుగా మ్యాజిక్‌ని కూడా యూజ్ చేస్తాడు కాబట్టి. నెంబర్ 3 స్ట్రెంగ్త్. ఐరన్ మ్యాన్. టోనీ తన ఐరన్ మ్యాన్ సూట్‌తో 100 టన్స్ వెయిట్‌ని కూడా లిఫ్ట్ చేయగలడు. ఎటువంటి ఆబ్జెక్ట్స్‌నైనా తన స్ట్రెంగ్త్‌తో ఈజీగా బ్రేక్ చేయగలడు డాక్టర్ డూమ్. సింపుల్‌గా చెప్పాలంటే డూమ్ తన సూట్‌లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఎటువంటి ఆబ్జెక్ట్‌నైనా ఈజీగా బ్రేక్ చేయగలడు. ఇక్కడ డూమ్‌కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే డూమ్ సూట్‌లో మ్యాజిక్ కూడా మెర్జ్ అయ్యి ఉంటుంది. అందుకే డూమ్ తన మ్యాజిక్‌తో ఎవరినైనా డిఫీట్ చేయగలడు. ఇంక ఈ రౌండ్‌లో డూమ్‌దే పైచేయి అవుతుంది. ఎందుకంటే డూమ్ ఆర్మర్‌కి అయితే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. నెంబర్ 4 డ్యూరబిలిటీ అండ్ డిఫెన్స్. ఐరన్ మ్యాన్. టోనీ తన ఐరన్ మ్యాన్ సూట్‌లో ఉన్నప్పుడు ఎంత డ్యూరబిలిటీని కలిగి ఉంటాడు, అలాగే పెద్ద పెద్ద అటాక్స్‌ని ఎలా ఎదుర్కోగలడు అనేదే ఇక్కడ మెయిన్ మ్యాటర్. తన ఐరన్ మ్యాన్ సూట్స్ అన్నీ కూడా మంచి డ్యూరబిలిటీని అయితే కలిగి ఉంటాయి. అలాగే ఎటువంటి అటాక్స్‌నైనా కూడా తట్టుకుంటాయి. ఒక లిమిట్ వరకు మాత్రమే. చాలా వరకు మనం మూవీస్‌లో చూసాము. ఒక లిమిట్ వరకు అటాక్స్‌ని తన సూట్ అయితే తట్టుకుంటుంది. ముఖ్యంగా తన నానోటెక్ సూట్ గురించి మాట్లాడుకోవాలి. తను బిల్డ్ చేసిన సూట్స్ అన్నిట్లో కల్లా ఇది చాలా పవర్‌ఫుల్. అటువంటి నానోటెక్ సూట్‌ని థానోస్ ఈజీగా ట్రస్ట్ చేస్తాడు. కాస్మిక్ అటాక్స్‌ని తన సూట్ అయితే తట్టుకోలేదు డాక్టర్ డూమ్. డూమ్ ఎటువంటి అటాక్స్‌నైనా తట్టుకోగలడు. డూమ్ సూట్‌లో మ్యాజిక్ ఉంటుంది కాబట్టి తన సూట్ చాలా డ్యూరబిలిటీని అయితే కలిగి ఉంటుంది. ఈవెన్ కాస్మిక్ థ్రెట్స్ ఇంకా కాస్మిక్ అటాక్స్‌నైనా కూడా తన సూట్ ఈజీగా అయితే తట్టుకుంటుంది. ఇన్ కేస్ తన సూట్ డ్యామేజ్ అయినా కానీ తన సూట్‌లో ఉన్న మ్యాజిక్ స్పెల్స్ అనేవి మళ్ళీ రీజనరేట్ అయితే చేస్తాయి. ఇంకా ఈ డ్యూరబిలిటీ అండ్ డిఫెన్స్ రౌండ్‌లో వార్ వన్ సైడ్ అవుతుంది. ఎందుకంటే ఈజీగా డూమ్‌దే పైచేయి అవుతుంది. ఐరన్ మ్యాన్ సూట్ ఎక్స్‌ట్రీమ్ అటాక్స్‌ని తట్టుకోలేదు. కానీ డూమ్ సూట్ అలా కాదు. పెద్ద పెద్ద కాస్మిక్ అటాక్స్‌నైనా కూడా ఈజీగా తట్టుకోగలదు. నెంబర్ 5 స్పీడ్ అండ్ అజిలిటీ. ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ తన సూట్ ద్వారా ఒక లిమిట్ వరకు అయితే ఫ్లై చేయగలడు. అలాగే అటాక్స్ చేస్తూ ఉన్నప్పుడు స్పీడ్‌గా మూవ్ అవ్వగలడు డాక్టర్ డూమ్. డూమ్ సూపర్ సోనిక్ స్పీడ్‌లో ఫ్లై చేయగలడు. ఛాన్స్ ఉంటే గ్యాలక్సీలో కూడా ఎగరగలడు. తన సూట్‌లో మ్యాజిక్ ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఎంత స్పీడ్ అయినా ట్రావెల్ చేయగలడు. ఈవెన్ టైమ్ ట్రావెల్ చేయగలడు. డైమెన్షన్స్ మధ్య కూడా ట్రావెల్ చేయగలడు. ఇంకా ఈ స్పీడ్ అండ్ ఎజిలిటీ రౌండ్‌లో ఐరన్ మ్యాన్ మీద డాక్టర్ డూమ్ ఈజీగా విన్ అవుతాడు. ఎందుకంటే తన సూట్ అనేది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అయితే ఫ్లై అవ్వగలదు. నెంబర్ 6 ఎనర్జీ ప్రొజెక్షన్ అండ్ అఫెన్స్. ఐరన్ మ్యాన్. టోనీ తన ఐరన్ మ్యాన్ సూట్‌లో చాలా వెపన్స్‌ని అయితే ఫిక్స్ చేసి ఉంటాడు. యూనిబీమ్ లైక్ చెస్ట్ బీమ్స్, లేజర్స్, మిసైల్స్, మైక్రో మ్యూనిటెన్సెస్ ఇలా చాలానే ఉంటాయి. బ్యాటిల్లో వీటిని యూజ్ చేస్తూ ఉంటాడు డాక్టర్ డూమ్. డూమ్ కూడా తన సూట్లో చాలా వెపన్స్ని ఫిక్స్ చేసి ఉంటాడు. అలాగే ఎటువంటి అటాక్స్నైనా డూమ్ తన మ్యాజిక్ ద్వారా ఆపగలడు. అలాగే టెక్ బ్లాష్ ప్లస్ మ్యాజిక్లీ ఎనర్జీ ప్రొజెక్షన్, అబ్జార్ప్షన్, క్రైకోకినెసిస్ ఇలా చాలానే ఉంటాయి. ఈ ఎనర్జీ ప్రొజెక్షన్ అండ్ అఫెన్స్ రౌండ్లో పక్కా డూమ్ది పైచేయి అవుతుంది. ఎందుకంటే డూమ్ సూట్ అనేది చాలా పవర్ఫుల్. అంతేకాకుండా అందులో చాలా వెపన్స్ ఉంటాయి కాబట్టి అందులో ముఖ్యమైన వెపన్ మ్యాజిక్కే. నెంబర్ 7 ఫోర్స్ ఫీల్డ్స్ అండ్ షీల్డ్స్. ఐరన్ మ్యాన్. ఈ సూట్ కొంతవరకు అటాక్స్ని బ్లాక్ చేయగలడు డాక్టర్ డూమ్. డూమ్ యొక్క సూట్ పెద్ద పెద్ద అటాక్స్ని ఈజీగా తట్టుకోగలదు. ఈ ఫోర్స్ ఫీల్డ్ అండ్ షీల్డ్ రౌండ్లో డూమ్దే పైచేయి అవుతుంది. ఎందుకంటే ఈవెన్ కాస్మిక్ లెవెల్ అటాక్స్నైనా ఈజీగా తట్టుకోగలడు. నెంబర్ 8 ఫ్లైట్ అండ్ మొబిలిటీ. ఐరన్ మ్యాన్. టోనీ తన సూట్ ద్వారా స్పేస్లోకైనా ఫ్లై చేయగలడు డాక్టర్ డూమ్. డూమ్ తన సూట్ ద్వారా స్పేస్లో ఫ్లై చేయగలడు, టైమ్ ట్రావెల్ చేయగలడు, డైమెన్షన్స్ మధ్య కూడా ట్రావెల్ చేయగలడు. ఈ ఫ్లైట్ అండ్ మొబిలిటీ రౌండ్లో ఖచ్చితంగా డూమ్ది పైచేయి అవుతుంది. ఎందుకంటే డూమ్ స్పేసే కాదు, ఈవెన్ టైం ట్రావెల్ అలాగే డైమెన్షన్స్ మధ్య కూడా ట్రావెల్ చేయగలడు. నెంబర్ 9 మ్యాజిక్ అండ్ మిస్టికల్ అబిలిటీస్. ఐరన్ మ్యాన్. టోనీ కేవలం టెక్లో మాత్రమే తోపు, అది కూడా ఒక లిమిట్ వరకు మాత్రమే. డాక్టర్ డూమ్. డూమ్తో మ్యాజిక్తో అంత ఈజీ కాదు, ఇది అందరికీ తెలుసు. డూమ్ మార్వెల్ యూనివర్స్లో సాసర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్కి ఈక్వల్. డూమ్ మ్యాజిక్తో ఏమైనా చేయగలడు. ఎనర్జీ మ్యానిపులేషన్, టెలికినిసిస్, టెలిపోర్టేషన్, డీమన్ సమనింగ్, సౌల్ మ్యానిపులేషన్, రియాలిటీ ర్యాపింగ్ అట్ హై లెవెల్స్, హీలింగ్, టెలిపతి ఇలా డూమ్ తన మ్యాజిక్తో ఏమైనా చేయగలడు. నెంబర్ 10 కాంబాట్ స్కిల్స్ అండ్ టాక్టిక్స్.
ఐరన్ మ్యాన్. ఒక హీరోకి పవర్ లేనప్పుడు ముఖ్యంగా తన కాంబాట్ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. టోనీ కెప్టెన్ అమెరికా లాంటి వాళ్ళతో ఫైట్ చేశాడు. ఇంకా ఐరన్ మ్యాన్ సూట్‌లో ఉన్నప్పుడు టోనీ స్టార్క్‌ని ఆపడం అసలు ఎవరి వల్ల కాదు. ఈ రౌండ్‌లో మన విన్నర్ వచ్చేసి డూమే. ఎందుకంటే డూమ్ సూట్ లేకపోయినా గానీ డూమ్‌కి మ్యాజిక్ ఉంటుంది. తన మ్యాజిక్‌తో తను ఏమైనా చేయగలడు. నెంబర్ 11 రిసోర్సెస్ అండ్ సపోర్ట్ ఐరన్ మ్యాన్. మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఆర్మీస్ అనే అర్థం. ఐరన్ మ్యాన్‌కి స్టార్క్ ఇండస్ట్రీస్ సపోర్ట్ ఉంది. ఇతని తరపున ఫైట్ చేయడానికి అవెంజర్స్ ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తారు. డాక్టర్ డూమ్. ఇందులో మాత్రం డూమ్ తోపనే చెప్పాలి. డూమ్ లాట్వేర్ అనే రాజ్యానికి రాజు. అలాగే అతనికి ఒక పెద్ద సైన్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా డూమ్ దగ్గర డూమ్ బాట్స్ కూడా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మ్యాజిక్. దీని ద్వారా ఏమైనా చేస్తాడు. ఇంక ఈ రౌండ్‌లో డెఫినెట్‌లీ డూమ్‌దే పైచే అవుతుంది. ఎందుకంటే తన దగ్గర ఆర్మీ చాలా ఉంటుంది కాబట్టి. ది ఫైనల్ ఫైట్. ఇంక ఇదంతా చూసిన తర్వాత వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. 100కు 99% ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ మీద డూమ్ విన్ అవుతాడు. ప్రతి రౌండ్‌లో డూమ్ ఐరన్ మ్యాన్‌ని డామినేట్ చేస్తున్నాడు. మనం కేవలం నార్మల్ డూమ్‌ని ఐరన్ మ్యాన్‌తో కంపేర్ చేశాము. ఇన్ కేస్ గాడ్ ఎంపరర్ డూమ్‌తో ఐరన్ మ్యాన్‌ని కంపేర్ చేస్తే ఇంకంతే సంగతులు. మొత్తానికి ఇక్కడ మన విన్నర్ వచ్చేసి డాక్టర్ డూమ్. ఇంక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.